17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయు. మళ్ళీ చదువుదాం గట్టిగా, అందరూ బిగ్గరగా చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ నూతన వత్సరం దేవుని వాగ్దానాన్ని చేపట్టడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందునటువంటి ప్రియమైన వారలారా, పాతవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పాతవి గతించాలనుకుంటాం మనం, అంటే అవి తీసేయాలని కోరుకుంటాం. అయితే దేవుడు అన్నాడు ప్రసంగి గ్రంథంలో, చూడక్కర్లేదు, సూర్యుని కింద నూతనమైనదొక్కటి లేదు అన్నాడు. ముందు ఉండినదే ఇప్పుడు ఉంటుంది, రాబో ఉన్నది కూడా అదే, పాత కొత్తదేమీ లేదు అంటూ ఉన్నాడు. మరి పాతవి ఆయన నూతన పరచకపోతే, ఆ పాతవి గతించకపోతే మనం ఎప్పుడు దీవెన పొందలేము. మనం ఈ 2025వ సంవత్సరాన్ని ఇప్పుడు నూతన సంవత్సరం అంటూ ఉన్నాం. ఒకప్పుడు 2024ను కూడా నూతన సంవత్సరం అన్నాం, కానీ అది గతించింది, పాతదైపోయింది. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది, ఇది కొన్ని రోజులకు కూడా పాతదైపోతుంది. కానీ ఈ క్రొత్త దాన్ని ఎప్పుడు క్రొత్తగానే ఉంచుకోవాలంటే అది దేవుని వలననే సాధ్యమవుతుంది, దేవునిలో ఉన్నవారి వలననే సాధ్యమవుతుంది. 2వ కొరింథీ పత్రిక 17వ అధ్యాయం ఏమంటుందంటే, 17వ వచనం ఏం చెప్తుందంటే, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఈరోజు నువ్వు క్రీస్తు నందున్నావా? రక్షణ, పాపక్షమాపణ అనుభవం నీకు కలిగిందా? అయితే పాతవన్నీ గతించిపోతాయి. నువ్వు రక్షించబడలేదనుకో, ఆయనను అంగీకరించలేదనుకో, ఆ పాతవి కూడా నువ్వు వెంబడి పెట్టుకొని వచ్చేస్తూ ఉంటావు. ఆ పాతది కూడా కొత్త సంవత్సరంలోకి తీసుకొస్తావు. కొత్త అనుభవం ఏది నీకు ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన నీవు పాతదాన్ని పాత సంవత్సరంలోనే విడిచిపెట్టు, అవి గతించిపోనివ్వు. నువ్వు క్రొత్తగా చేయబడతావు, క్రొత్త అనుభవముతో నువ్వు నింపబడతావు. మొట్టమొదటిగా ఏ పాతది మనలో గ్రహించాలి అంటే, గతించిపోవాలంటే, లేవియకాండం 13వ అధ్యాయము 11వ వచనం. చాలమ్మా, పాతదైన కుష్టము. నాతో చెప్పండి అందరూ, పాతదైన, గట్టిగా చెప్పాలి, పాతదైన కుష్టము. కుష్టము కొత్త నిబంధనలో పాపమునకు సూచన. పాత నిబంధనలో కుష్టము కలిగిన వ్యక్తి మొదట కుటుంబము నుంచి వేరు చేయబడతాడు. రక్త సంబంధీకుల ఆదరణ వారికి ఉండదు. సమాజము నుంచి వెలివేయబడతాడు. వాడు అరణ్యంలో, గుహల్లో బ్రతకాల్సి వస్తుంది. వారి కాళ్ళు చేతులకు శబ్దాలనిచ్చే డబ్బాలను కడతాడు. వాడి పై పెదవిని కప్పుకొని నేను అపవిత్రుడను అరవవలసినటువంటి పరిస్థితి అతనిది. అతడు మానసికంగా బాధపడతాడు. ఆ కుష్ఠము శారీరక రోగం గనుక అది స్రవిస్తూ ఉంటుంటే, దుర్గంధ
దుర్వాసన వస్తుంటుంది, ఎవ్వరు అతన్ని తన దగ్గరికి రానివ్వరు. అలాగే పాపము కూడా అలాంటిదే. మనం దేవుని నుంచి వేరై ఆత్మీయంగాను మానసికంగాను కృంగిపోయి మరి ఇతరులకు ఎవరికి కూడా నచ్చనటువంటి వారిగా ఉంటాం పాపంలో ఉంటే. పరాక్రమశాలి గాని నయమాను కుష్ఠరోగి. అతడు పాతదైన కుష్ఠాన్ని విడిచిపెట్టాడు. అతనికి కూడా ఎక్కువ కోపమే. అతని కుష్ఠరోగం ఉన్నదన్న సంగతి తెలుసుకొని అతని ఇంటికి వచ్చిన ఒక ఇశ్రాయేలు చిన్నది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే అతడు బాగు చేస్తాడని చెప్పింది. ఆ చిన్నదాని మాటను బట్టి రాజుకు చెప్తే రాజేమో ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం రాశాడు. ఇశ్రాయేలు రాజు భయపడ్డాడు. కానీ ఎలీషా అన్నాడు, రమ్మను, మన దేశంలో దేవుని యొక్క శక్తి ఏంటో చూస్తాడని చెప్పాడు. నయమాను చాలా వెండి బంగారాలు దుస్తులు తీసుకొని వచ్చాడు. అయితే ప్రవక్త అన్నాడు, నువ్వు ఇక్కడికి ఏం రాక్కర్లేదు, అదిగా అక్కడ నది ఉందే యొర్దాను, ఆ నదిలో నువ్వు 7 మార్లు మునిగి వెళ్ళిపో, నీ కుష్ఠము పోతుందని చెప్పాడు. ఆయనకు కోపం వచ్చింది. నేనేదో నీ చెయ్యి నా మీద పెట్టి అల్లాడించి ఏదో చేస్తావనుకుంటే అసలు నువ్వు నా దగ్గరికే రాలేదు, నా చెయ్యి పట్టుకొని కూడా చూడలేదు, నువ్వు మా ఊర్లో లేనని గొప్ప నదులు మీ ఊళ్ళో ఉన్నాయా, యొర్దానులో మునగమంటున్నావు అన్నాడు. అయితే అతని పనివాడు పెద్దతను చక్కని సలహా ఇచ్చాడు. అయ్యా, ఎందుకంత నీకు కోపము? నిన్నేమన్నా దేశాన్ని జయించమన్నాడా, ఇంకేదైనా గొప్ప కార్యం చేయమన్నాడా? ఆ నదిలో మునిగి వెళ్ళమన్నాడు కదా, ఈ చిన్న పనికి అంత కోపగించుకుంటావేంటయ్యా అంటే ఒక్క నిమిషం నయమాను ఆలోచన చేసి యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగి లేచాడు. 7 మార్లు మునిగి లేచినందుకు అతని కుష్ఠము అతన్ని విడిచిపోయింది. ఇప్పుడు నయమాను పాత నయమాను కాదు, క్రొత్త నయమాను. అతని దేహము పసిపిల్ల దేహము వంటి దేహమయ్యేను అన్నాడు. ఆ కుష్ఠంతో పాటు తన మూర్ఖత్వం, కోపం, పాప స్వభావము కూడా యొర్దానులో వదిలేశాడు. ఆయన ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడంటే చూడండి, ఆ మాట చదువుదాం. 2వ రాజుల గ్రంథం. అస్సలు లోకములో దేవుడంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని అతను సాక్ష్యము. ఎన్న వచ్చినమ్మా? 5:15 చదవండి. అందుకతడు అతని ముందర నిలిచి ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప ఆ లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. రక్షణ పొందాడు. శరీర రోగం పోయింది, మానసిక రోగం పోయింది, ఆత్మ కంటిన పాప రోగం కూడా పోయింది. పాతదైన పాపం పోయింది, క్రొత్తదయ్యాడు. దైవజనుడంటే గౌరవిస్తున్నాడు. దేవుడు గొప్ప దేవుడని గుర్తించాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదకరం. మరి కొత్త సంవత్సరం నువ్వు పాతదైన పాపంతోనే ప్రవేశిస్తున్నావా? పాపం విడిచిపెడుతున్నావా? అయ్యా, నీ కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నువ్వు చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల యందు మేకులు కొట్టబడ్డాయి. కానిరాని స్థలాలకు వెళ్ళినందుకు కాళ్ళ యందు మేకులు, ఊహించిన ప్రతి చెడు తలంపుకు తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, దేహమంతా కొరడా దెబ్బల చేత చీల్చబడింది. అటుకరకు నిలువు కరకు వేలాడాడు. ఆయన రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు కార్చాడు. నది వలె తన రక్తాన్ని యేసయ్య కార్చాడు. నీ కొరకే, నా కొరకే అన్నాడు. నువ్వు ఏ నదుల్లో మునిగక్కర్లేదు. యేసయ్య దగ్గరికి వచ్చి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటే చాలు. ఆయన రక్తం
ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రము చేస్తుంది. నీ పాప స్వభావం పోతుంది, పాపపు కుష్ఠం పోతుంది, పాతదైన దానితో నువ్వు ప్రవేశించవు. నది వాలే యేసు రక్తము నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మలినము తుడిచి రక్తమే రక్తమే యేసు నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప ప్రేమ నీ కొరకే నా కొరకే. యేసయ్య నది వలె తన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. చేయాల్సిందంతా ఆయనే చేశాడు. నువ్వు పాపమొప్పుకుంటే చాలు నిన్ను పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరం పాతదైన కుష్ఠంతో నువ్వు రావద్దు. నువ్వు పాపమొప్పుకో, ప్రభువుని అంగీకరించు, రక్షణ పొందు, నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వు, ధన్యుడవు ధన్యురాలు అవుతావు. ఇది మొదటి విషయం. ఇక రెండవది, పాతదానితో మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించద్దు. పాతది ఏమిటి అంటే మార్కు శుభవార్త 2వ అధ్యాయం. మార్కు రాసిన శుభవార్త 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎవడును పాత బట్ట ఏంటంటమ్మా? నాతో చెప్పండి. పాత, గట్టిగా చెప్పాలండి. పాత బట్ట. పాత బట్టతో కొత్త సంవత్సరంలోకి రావద్దు. ఏంటి పాత బట్ట అంటే? పాత దుస్తులు ధరించకూడదని ఇక్కడ అర్థం కాదు. మనం ఆల్రెడీ అక్షరార్థంగా ఎప్పుడో మార్చేసాంలేండి. పాత దుస్తులు వేసుకోం, కొత్త దుస్తులే వేసుకుంటాం. మంచిదే, కానీ ఆత్మీయంగా నీవు పాత బట్టను విడిచిపెట్టాలి. పాత బట్టను విడిచిపెట్టాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 49-50 వచనాలు. నిలిచి వానిని పిలువుడని చెప్పగా వాడు ఆ గుడ్డివాణిని పిలిచి, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము అని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి, చూడండి, గుడ్డి బర్తిమై ఎరికో పట్టణంలో ఉన్నాడు. ఎరికో అంటే మనకు సుపరిచితమే. శాపగ్రస్తమైన పట్టణం ఎరికో. ఎరికో పట్టణంలో దేవుడు అనేకులకు మేలు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి బర్తిమై గుడ్డివాడు, త్రోవ పక్కన ఉన్నాడు. నజరేయుడైన యేసును గూర్చి విని, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేయ, కానీ చుట్టుపక్కల ఉన్నవారు వద్దు అని వారిని గద్దించారు. కానీ అప్పుడు మరలా వాడి కేకలు వేస్తూనే వచ్చాడు. అప్పుడు యేసు నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యము తెచ్చుకో అన్నాడు. రక్షించబడి దేవుని బిడ్డలమైన మనం
ఈ గుడ్డి భక్తిమయలాగానే ఉంటాం అప్పుడప్పుడు. పాత బట్టను వాడు పారేశాడు. ఆ బట్ట ఎందుకు అతని దగ్గర ఉందంటే త్రోవ పక్కన కూర్చొని బట్ట వేసుకొని ఆ దారిన పోయే వాళ్ళు అతనికేసే ఆ భిక్షాన్ని తీసుకొని బ్రతికేవాడు. బట్టను పారవేశాడు, దిగ్గున లేచి యేసునద్దకు వచ్చాడు. పాతబడ్డ మన యొక్క పాపపు లేదా మన యొక్క నీతి క్రియలకు గుర్తుగా ఉంది. నీతి క్రియలు అంటే మన దృష్టికి నీతి క్రియలు, కానీ నీతి క్రియలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల్లాగా ఉన్నాయి అన్నాడు యెషయా గ్రంథంలో. మీ నీతి క్రియలన్నీ నా ఎదుట మురికి గుడ్డలాయను అన్నాడు. చూడండి యెషయా 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలెనాయను అన్నాడు. స్వనీతి క్రియలతోనే మరలా నూతన సంవత్సరం ప్రవేశిస్తావా? ఆ మురికి గుడ్డ నీ మీద వేసుకొని వస్తావా? పరిసయ్యులు, శాస్త్రులు స్వనీతి పరులు, స్వనీతి క్రియలు చేస్తూ దేవుని గొప్పతనాన్ని, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని చెప్పేటువంటి వారిగా ఉన్నారు. స్వనీతి క్రియలు సుంకరి విరిగి నలిగి ఉన్నాడు. ఒక్కటే మాట అన్నాడు, దేవా పాపి అయిన నన్ను కరుణించుము అని. ఈనాడు మన నీతి క్రియలు దేవునికి ప్రీతి కాదు, స్వనీతితో చేస్తున్నాం. దేవుని నీతిని సంపాదించుకుంటే ధన్యులమవుతాం. మనం ఏదైనా చేశామంటే అది మన గొప్ప కాదు, మన శక్తి కాదు, మన బలం కాదు, అది కేవలం దేవుని కృపే. ఆ కృప మీద ఆధారపడిన వాడు ధన్యుడవుతాడు. భక్తిమై ఆ బట్ట పారేయడానికి యేసును దాటిపోనివ్వలే. అతడు దిగ్గున లేచాడు. దేవుడు అతని మనోనేత్రాలు వెలిగించాడు, నేత్రాలు వెలిగించాడు. ఇప్పుడు గుడ్డి భక్తిమై చూచుచున్నవాడిగా ఉన్నాడు. ఈనాడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? నేను ఎంత మంచివాణ్ణండి, ఎంత ప్రార్థన చేస్తాను, ఎంత పాట పాడతాను, ఎంత పరిచర్య చేస్తాను అని మనం స్వనీతికి వెళ్ళొద్దు. అదంతా దేవుడి కృపే అని మనం ఆయన ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం లభిస్తుంది. స్వనీతి క్రియలలో అతిశయించొద్దు, దేవుని నామములో అతిశయించాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ప్రార్థించిన భక్తిమై ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇచ్చాడు. నేను నీకు ఇచ్చుటకు నా దగ్గర ఏముంది? నువ్వు నాకు ఇచ్చినదే, నువ్వు నాకు ఇచ్చిన స్వాసాంపత్యములో నుంచి కొంత మేము నీకు ఇచ్చుచున్నాము అన్నాడు దావీదు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని ఏర్పాట్లో ఉంటే ఎంతో ధన్యులం అవుతాము. స్వనీతిని విడిచిపెట్టి స్వనీతి క్రియలు మురికి గుడ్డలని గుర్తించి దేవుని మీద ఆధారపడితే ధన్యులం అవుతాం. అప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి ఆనందంగా ప్రవేశించగలుగుతాం. బట్టను పారేయాలి. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవేవి మనకు దీవెనివ్వు. నువ్వు ఉపవాస ప్రార్థనలో కనబడలేదు, కానీ ఈ రోజు చక్కగా రెడీ అయ్యి వచ్చావు. నువ్వు దేనికోసం ఈరోజు వచ్చావు? నీ ఉద్దేశం దేవుడు ఎరగడా? కాబట్టి మనం అన్ని కార్యక్రమాలను సమముగా ఎంచే వారంగా ఉండాలి. రాకూడదని కాదు, ఆనందంగా రావాలి, ఉత్సాహంగా రావాలి. అదే సమయంలో ఉపవాస ప్రార్థనలలో కూడా మనం గడపాలి. అది మనకెంతో దీవెన, ఆశీర్వాదం అవుతుంది. గుడి భక్తిమై ఈ సంఘటన గురించి ఒక దైవజనుడు ఒక పాట రాశాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్య. ఆ పాట చరణం ఒకటి పాడుకుందాం. దావీదు కుమారుడా నీవు తప్ప ఈ లోకం
ఎప్పుడైతే ఆ గుడ్డి బర్తిమైలో కనబడిందో యేసయ్య నిలిచి వానికి కార్యం చేశాడు. ఎందుకు గుడ్డివాడిగా ఉన్నాడు? నేత్రాలు వెలిగించాడు యేసయ్య. ఇప్పుడు ప్రతీది చూడగలుగుతున్నాడు. మనం ఎప్పుడైతే యేసుని అడుగుతామో ఆయన మన మనోనేత్రాలు వెలిగిస్తాడు. లేఖనం ఆ వెలుగు మనకు కలుగుతుంది. దానిని బట్టి మనం నడుస్తాం. ఆ వెలుగుని బట్టి మనం నడిచినప్పుడు ఎక్కడా త్రొట్టుపడం. ఎందుకంటే వాక్యపు వెలుగు జీవపు వెలుగు. ఆ జీవపు వెలుగులో నడిచేవాడు ఎన్నడూ కూడా త్రొట్టుపడడు. మనుషుల వెలుగు తాత్కాలికమే, మనుషుల ప్రోత్సాహము తాత్కాలికమే. ఆ వెలుగులో నడవాలనుకున్న వారిని గద్దిస్తారు, ఊరకుండుము అంటారు, కానీ అతడు ఊరకుండలేదు. మరి ఎక్కువ కేకలు వేసి యేసును నిలిపి ఆ ధన్యతను పొందాడు. కాబట్టి మన స్వనీతిని పారేయాలి, దేవుని నీతిని ధరించుకోవాలి, దేవుని నీతిని వెతికి ధన్యులం అవ్వాలి. నూతన సంవత్సరంలోకి ఆ నూతనమైన వస్త్రాన్ని మనం ధరించుకొని వెళ్ళాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అన్నాడు. బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించిన వారు అన్నాడు. యేసుక్రీస్తును ధరించిన వారమైతే మనం కనబడము, ఆయనే కనబడతాడు. ఆ బట్ట ఎన్నడూ కూడా పాతగిల్లదు. యేసయ్య సిలువలో తన వస్త్రాలు వారు పంచుకున్నారు. ఆయనను దిగంబరిగా నిలవబెట్టారు. ఎందుకంటే నిన్ను నన్ను ప్రశస్తమైన బట్టలు అలంకరించడానికి. ఆ వస్త్రం ధరించుకున్నామా, అప్పుడు మనం నూతన సంవత్సరాన్ని సరిగా ఎదుర్కొంటున్నట్టు. మూడవది, చివరిది, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ఆ ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించు. నాతో చెప్పండి, పాతదైన పులిపిండి. పులిపిండి అంటే తప్పుడు బోధలకు సూచన. హేరోదు పులిపిండి గురించి జాగ్రత్త అని శిష్యులను ప్రభు హెచ్చరించాడు. పులిపిండి నువ్వు క్రొత్త ముద్ద అవ్వాలంటే సిద్ధపడనివ్వదు. ఈ పులిపిండి ముద్దంతా కూడా పులియజేస్తుంది. మన యేసయ్యకు పులిపిండితో పండుగ ఆచరించద్దు, పులియని రొట్టెల పండుగ మనం ఆచరించాలి. ఈ క్రొత్త సంవత్సరం పులిసిన పిండితో ఆచరిస్తున్నావా, లేక పులియని రొట్టెల పండుగ ఆచరిస్తున్నావా? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అన్నాడు. చెప్పుడు మాటలకు ఎప్పుడు చెవి ఇవ్వద్దు. చెప్పుడు మాటలు మనుషుల బోధ మనల్ని పాడు చేస్తాయి తప్ప మనకు దైవవాక్య ప్రత్యక్షత ఇవ్వదు. చెప్పుడు మాటలని చెడిపోవడం కంటే వాక్యము విని ప్రార్థన చేసి పరిశుద్ధుల సహవాసము కలిగి ధన్యులవ్వడం ముఖ్యం. ఆలేదో చెప్పారని సంఘం మానేస్తే
వీళ్ళేదో చెప్పారని రక్షణ పొందకుండా ఉంటే నువ్వు ఎప్పుడు ప్రత్యక్షతలోకి వస్తావు? పాత పులిపిండి, పాత బోధలు, పాత మాటలు, పాత విషయాలన్నీ మనలో నుంచి తీసేసుకోవాలి. క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అన్నాడు, క్రొత్తవగును సమస్తము అన్నాడు. మనం ఇంకా ఎక్కువ ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం? వాక్యంలో ఎదగలేకపోతున్నాం, ప్రార్థనలో ఎదగలేకపోతున్నాం, పరిశుద్ధుల సహవాసంలో బలపడలేకపోతున్నాం. సంఘానికి రావడానికి 1,00,000 సాకులు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు అంటే పాతదైన పులిపిండి ఎక్కడో నీలో పనిచేస్తుంది సోదరుడా. ముద్దంతా పులియ చేయడానికి అది సిద్ధంగా ఉంది. అది తీసేయి, నువ్వు క్రొత్త ముద్దవుతావు. యేసయ్యకు పులియని రొట్టెల పండుగ చేస్తావు. ఆ పాతదానితో బతుకుతా ఉంటే నువ్వు ఎన్నటికీ కూడా క్రొత్త ముద్ద అవ్వలేవు. యేసయ్యకు పులియని రొట్టెల పండుగ నువ్వు చేయలేవు. పాతదైన కుష్టము ఉండకూడదు, పాతదైన బట్ట ఉండకూడదు, పాతదైన పులిపిండి ఉండకూడదు. నువ్వు క్రీస్తులో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలంటే దేవుని ఏర్పాటును బట్టి నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అన్నాడు. ఒక ఆయన కూడా పాట రాశాడు, ముసలమ్మ ముచ్చట్లను. మీకు వచ్చి అనుకుంటాను, చరణ్ పాడండి అమ్మా. ఇంటింటి తప్పు కట్టి ఊరగనే ఉండే తప్పమ్మా. కటి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. ఆ కెట్లా, అన్నెట్లా, ఈయనెట్లా, ఆయనెట్లా అని మాట్లాడే బదులు యేసయ్య ఎట్లో తెలుసా, యేసయ్య ఏం చేశాడో తెలుసా, యేసు ఎంత ప్రభావం కలిగిన దేవుడో తెలుసా అని మాట్లాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఒకసారి భక్సింగ్ గారి దగ్గరికి ఒక సహోదరుడు వచ్చారంట. సహోదరుడు వచ్చి భక్సింగ్ గారితో చెప్పారంట. ఏమని చెప్పారంటే, సహోదరుడా, నిన్ను గూర్చి అదిగో ఆ సహోదరుడు ఊరంతా చెడ్డ ప్రచారం చేస్తున్నాడు, అతను ఎక్కడికి వెళ్ళినా నీ గురించి బ్యాడ్గా చెప్తున్నాడు అన్నారంట. అప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, ఓ అలాగా బ్రదర్, లెట్ మీ ప్రే, మన అతని కొరకు ప్రార్థన చేద్దాం, కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాడంట. 6 గంటలు ప్రార్థన చేశాడు. మళ్ళీ వస్తాడా సహోదరుడు? రాడు. అమ్మ బాబోయ్, నువ్వు ఎప్పుడన్నా అలా చేసావా సహోదరుడా? ఎప్పుడైనా ప్రార్థన చేద్దామంటే పారిపోతారు, కబుర్లు చెప్పుకుందామంటే కాలక్షేపమే. నువ్వు సాతాను ఉచ్చులో పడద్దు. అపవిత్రములైన పులిపిండి, పాత పిండి, పాత బోధలు వదిలే. నువ్వు బలపడు. 2025 సంవత్సరాన్ని మంచి తీర్మానం చేసుకో. నేను శుక్రవారం వస్తానయ్యా, శనివారం వస్తాను, నాకు అవకాశం దొరికితే రాత్రి ప్రార్థనలో నీ సన్నిధిని గోజాడతాను, ప్రతి పరిశుద్ధ విశ్రాంతి దినం నీలో గడుపుతాను, నాకు సహాయం చేయని అడుగుదాం. ఎందుకంటే దినాలు చెడ్డవి ప్రియులారా. మీకు పుట్రాల ప్రభాకర్ గారి కుమారుడు తెలుసు అనుకుంటాను, యవనస్తుడు, 2 చిన్న పిల్లలు. కానీ ఇప్పుడు అతను అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. అది పరీక్షకో శిక్షకో మనం వివరించలేం, చెప్పలేం. కానీ సంగతి ఏంటంటే నడుము నుంచి మోకాలి భాగం పనిచేయదు, భుజము నుంచి మోచేతులు పనిచేయవు. యవ్వనస్తుడు లేచి బాత్రూమ్కి వెళ్ళాలన్నా, తినాలన్నా ఇంకొకరి సహాయం కావాలి. ఎంత బాధాకరమైన పరిస్థితి. కానీ ఈనాడు మనకు అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి. మెదడు, నరనరాలు, కండరాలు, కీళ్ళు, మూలికలలో ఆయన కృప ఉంది. పునరుద్ధాన శక్తినిచ్చాడు, బలపరుస్తున్నాడు. దేవుని కొరకు కాక ఇంకా దేని కొరకు వాడతావు?
ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. మన హాస్పిటల్కి వెళ్తే ఆ నరకాన్ని మనం చూడలేము. వాళ్ళ పరిస్థితికి మనకు భయం వేస్తూ ఉంటుంది. చిన్న బిడ్డ, మొన్నటికి మొన్న ఒక అబ్బాయికి అపెండిక్స్ ఆపరేషన్ అయిపోయింది. అది కూడా బ్లాస్ట్ అయిపోయింది లోపల. డాక్టర్లు ఎంతో కష్టపడి దాన్ని తీశారు. వరంగల్లో ఉంటారు. నేనే బాప్తిస్మం ఇచ్చిన అబ్బాయికి, విజయ్ అని వాళ్ళ అబ్బాయి. విజయ్ వాళ్ళ అబ్బాయికి అలాంటి పరిస్థితి ఏర్పడింది. మనం ఎంత ఆత్మీయంగా దేవునితో ఉంటే మన పిల్లలు, మనం క్షేమంగా ఉంటాం. రానున్న పరిస్థితులను నువ్వు ఎదుర్కోగలవా? ఈ సంవత్సరం నువ్వు క్షేమంగా ఉండాలంటే ఆయన కృప కోరుకోవాలి. పాతదేది లేకుండా సిద్ధపడు. ఆయన వాగ్దానాలన్నీ నీ పక్షంగా స్థిరమవుతాయి. దేవుడు బలపరుస్తాడు. ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరం దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? భయపడకుడి, జడియకుడి, దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇశ్రాయేలును నడిపించినట్టుగా మనల్ని నడిపించాడు. నాకు తెలిసి ప్రతి కుటుంబంలో అనారోగ్యాలను దేవుడు ప్రార్థలేడు. ప్రతి కుటుంబంలో ఆనందం ఇచ్చాడు. ప్రతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులను ప్రార్థలేడు. క్రమక్రమంగా అప్పుల నుంచి కూడా ఆయన విడుదల చేస్తున్నాడు. మరింత నమ్మకమైన దేవునికి ఎంతగా కృతజ్ఞత కలిగి సేవిస్తున్నావు? నువ్వు తీర్మానించుకుంటే నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ ధన్యులవుతారు. వారు కూడా ఆయన ఆలయంలో ఉంటారు. ఆయన ఆశీర్వాదాలు పొందుతారు. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాగ్దానాలను మనం చేపడదాం.